నేను దేవుని నమ్మను, ఈ సమాజాన్ని నమ్మను, వ్యవస్థలను అస్సలే నమ్మను. నాకు నచ్చింది నేను చేస్తాను. ఇలా ముఖం మీద కొట్టినట్లు మాట్లాడే ధైర్యం ఎవరికుంటుంది? ఒకప్పుడు ఆయన సినిమా వస్తుందంటే బాక్స్ ఆఫీస్ దగ్గర జాతర. ఇప్పుడు ఆయన ట్వీట్ వేస్తే సోషల్ మీడియాలో సెన్సేషన్. ఇండియన్ సినిమా హిస్టరీని ఆయనకు ముందు ఆయనకు తర్వాత అని విభజించేంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఒకే ఒక డైరెక్టర్, ద వన్ అండ్ ఓన్లీ రామ్ గోపాల్ వర్మ అలియాస్ ఆర్జీవి. ఒక సాధారణ వీడియో లైబ్రరీ నడుపుకునే కుర్రాడు అమితాబ్ బచ్చన్ లాంటి లెజెండ్ ను డైరెక్ట్ చేసే స్థాయికి ఎలా ఎదిగాడు? ఆయన సక్సెస్ సీక్రెట్ ఏంటి? మధ్యలో ఆ గ్రాఫ్ ఎందుకు పడిపోయింది? ఈ రోజు మనం ఆర్జీవి లైఫ్ స్టోరీని పిన్ టు పిన్ తెలుసుకుందాం. రామ్ గోపాల్ వర్మ 1962 ఏప్రిల్ 7న హైదరాబాద్ లో జన్మించారు. ఆయన తండ్రి కృష్ణంరాజు అన్నపూర్ణ స్టూడియోస్ లో సౌండ్ రికార్డిస్ట్ గా పనిచేసేవారు. వర్మ బాల్యమంతా హైదరాబాద్, విజయవాడలో గడిచింది. విజయవాడలోని విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ లో సివిల్ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యారు ఆర్జీవి. కానీ వర్మకి చదువు మీద కంటే కాలేజీలో జరిగే గ్యాంగ్ వార్స్, స్టూడెంట్స్ మధ్య ఉండే పాలిటిక్స్, రౌడీయిజం మీద ఎక్కువ ఆసక్తి ఉండేదట. ఆ అనుభవాలే భవిష్యత్తులో ఆయన సినిమాలకు పునాది వేశాయి. ఇంజనీరింగ్ పూర్తయ్యాక కొన్నాళ్లు సైట్ ఇంజనీర్ గా పనిచేశారు. కానీ ఆయన మనసంతా సినిమాల మీదే ఉండేది. ఆ పిచ్చితోనే ఉద్యోగం వదిలేసి హైదరాబాద్ అమీర్పేటలో ఒక వీడియో లైబ్రరీ స్టార్ట్ చేశారు. అదే ఆయన పాలిట ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. ప్రపంచ దేశాల సినిమాలన్నీ చూస్తూ ప్రతి ఫ్రేమ్ ను, డైరెక్టర్ విజన్ ను లోతుగా స్టడీ చేశారు. వీడియో క్యాసెట్లు అమ్ముకునే వర్మ దృష్టి డైరెక్షన్ వైపు మళ్లింది. అప్పటికి ఆయనకి సినిమా సెట్ లో పనిచేసిన అనుభవం సున్నా. నాగార్జున హీరోగా తన కాలేజ్ రోజుల్లో చూసిన గ్యాంగ్ వార్స్ ఆధారంగా ఒక కథ రాసుకున్నారు. అదే శివ. కొత్త దర్శకుడైన నాగార్జున వర్మ మీద నమ్మకం ఉంచారు. 1989లో విడుదలైన శివ ఇండియన్ సినిమాలో ఒక సునామీ సృష్టించింది. హీరో ఎంట్రీ అంటే ఒక పాట, 10 ఫైట్లు ఉండాలనే రూల్ బ్రేక్ చేస్తూ సైకిల్ చైన్ లాగే ఒకే ఒక్క సైలెంట్ షాట్ తో థియేటర్లను షేక్ చేశాడు. స్టడీ క్యామ్ టెక్నాలజీ, ఇళయరాజా బ్యాక్గ్రౌండ్ స్కోర్, రియలిస్టిక్ ఫైట్స్ తెలుగు సినిమా గ్రామర్ నే మార్చేశాయి. ఆ తర్వాత క్షణక్షణం, గాయం, గోవింద గోవింద లాంటి సినిమాలతో తెలుగులో టాప్ డైరెక్టర్ అయిపోయారు. తెలుగులో శివ, క్షణక్షణం, గాయం లాంటి సినిమాలతో టాప్ పొజిషన్ లో ఉన్న ఆర్జీవి తన చూపును బాలీవుడ్ వైపు తిప్పారు. అప్పటికే హిందీలో రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాలు రాజ్యమేలుతున్న సమయం అది. అలాంటి బాలీవుడ్ గడ్డపై అడుగుపెట్టి అక్కడి స్టార్ డైరెక్టర్లకే నిద్ర లేకుండా చేసిన వర్మ దండయాత్ర ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక సువర్ణ అధ్యాయం. 1995లో అమీర్ ఖాన్, జాకీ ష్రాఫ్, ఊర్మిళ ప్రధాన పాత్రలో రంగీలా సినిమాతో ముంబైని టచ్ చేశారు వర్మ. అప్పటి వరకు బాలీవుడ్ చూడని టేకింగ్ అది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, ఊర్మిళ గ్లామర్, కెమెరా యాంగిల్స్ బాలీవుడ్ ప్రేక్షకుల్ని పిచ్చెక్కించేశాయి. ముంబైలో వర్మ మార్క్ కమర్షియల్ సక్సెస్ అంటే ఏంటో రంగీలా నిరూపించింది. కానీ వర్మ అసలు విశ్వరూపం 1998లో బయటపడింది. అదే సత్య. ఇండియన్ గ్యాంగ్స్టర్ సినిమాలకు దీన్ని ఒక బైబుల్ అని చెప్పొచ్చు. ముంబై అండర్ వరల్డ్ చీకటి కోణాలను, గూండాల నిజ జీవితాలను పచ్చిగా రక్తంతో రాసినట్లు చూపించారు. అప్పటి వరకు రౌడీలు అంటే పెద్ద పెద్ద విలన్లు, విలాసవంతమైన బంగ్లాలు ఉండేవి. కానీ మురికి వాడల్లో ఉంటూ టీ తాగుతూ మర్డర్లు చేసే రియలిస్టిక్ ముంబై మాఫియాను స్క్రీన్ మీద ఆవిష్కరించారు. బీకు మాత్రేగా మనోజ్ బాజ్పేయి నటన, జేడి చక్రవర్తి యాటిట్యూడ్, సౌరభ్ శుక్లా క్యారెక్టరైజేషన్, సందీప్ చౌతా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాలీవుడ్ ను షేక్ చేశాయి. సత్య తర్వాత ముంబైలో ఆర్జీవి ఒక డైరెక్టర్ మాత్రమే కాదు, ఒక ఇన్స్టిట్యూషన్. ఆయన ముంబైలో ఏర్పాటు చేసిన ఆఫీసునే అందరూ రాము క్యాంప్ లేదా ఆర్జీవి ఫ్యాక్టరీ అని పిలిచేవారు. అప్పట్లో ఇదొక సినిమా కర్మాగారం. బాలీవుడ్ లో ఏ బ్యాక్గ్రౌండ్ లేని ఎంతో మంది టాలెంటెడ్ కుర్రాళ్లకు ఈ ఫ్యాక్టరీ ఒక అడ్డాగా మారింది. ఎవరి దగ్గర అసిస్టెంట్ గా చేయని వర్మ ఎవరిని తన దగ్గర అసిస్టెంట్స్ లా చూడలేదు. వాళ్లను క్రియేటర్స్ లా ఎంకరేజ్ చేశారు. ఈ రోజు బాలీవుడ్ నేలుతున్న అనురాగ్ కశ్యప్, మధుర్ భండార్కర్, శ్రీరామ్ రాఘవన్, షిమిత్ అమీన్, ఈ నివాస్ లాంటి ఎంతో మంది డైరెక్టర్లు రాము క్యాంప్ నుండి వచ్చిన వాళ్లే. మనోజ్ బాజ్పేయి, వివేక్ ఒబెరాయ్, రాజ్ పాల్ యాదవ్, సుశాంత్ సింగ్, రణదీప్ హుడా లాంటి గొప్ప నటులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత ఆర్జీవిదే. విశాల్ భరద్వాజ్, సందీప్ చౌతా లాంటి మ్యూజిక్ డైరెక్టర్లు ఆర్జీవి సినిమాలతోనే లైమ్ లైట్ లోకి వచ్చారు. అండర్ వరల్డ్ అనేది వీధి రౌడీల దగ్గర మాత్రమే కాదు, కార్పొరేట్ ఆఫీసుల్లో ఎలా ఉంటుందో 2002లో కంపెనీ సినిమాతో చూపించి బాలీవుడ్ డాన్ అయిపోయారు. ఆ తర్వాత 2005లో బాలీవుడ్ షెహాన్ షా అమితాబ్ బచ్చన్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. గాడ్ ఫాదర్ స్ఫూర్తితో ఆయన తీసిన సర్కార్ బాలీవుడ్ లో ఒక ఎపిక్. బిగ్ బి లాంటి లెజెండ్ ను ఎవరూ ఊహించని మాస్ అండ్ ఇంటెన్స్ లుక్ లో ప్రెజెంట్ చేసి అమితాబ్ కెరియర్ కే ఒక కొత్త ఊపిరి పోశారు వర్మ. ఒక దశలో ఎస్ చోప్రా, కరణ్ జోహార్ లాంటి దిగ్గజాలు నడిపించే బాలీవుడ్ మెయిన్ స్ట్రీమ్ సినిమాకి పోటీగా ఆర్జీవి తనకంటూ ఒక ప్యారలల్ ఇండస్ట్రీని సృష్టించారు. 1995 నుండి 2005 వరకు ఆ 10 ఏళ్ల పాటు బాలీవుడ్ అంతా ఆర్జీవి పేరు జపించింది.
గెలుపు ఇచ్చిన అహంకారం కంటే ఓటమి ఇచ్చే కిక్కే వేరు. ఈ మాటను ఆర్జీవి మాత్రమే చెప్పగలరు. ఎందుకంటే ఆయన సక్సెస్ ని ఎంతలా ఎంజాయ్ చేశారో ఫెయిల్యూర్స్ ను కూడా అంతే బోల్డ్ గా యాక్సెప్ట్ చేశారు. 2005 వరకు ట్రెండ్ సెట్టర్ గా ఉన్న వర్మ కెరీర్ ఆ తర్వాత ఒక ఊహించిన మలుపు తిరిగింది. ఒక మనిషి ఎప్పుడూ ఒకేలా ఉండడు. అలాగే ఆర్జీవి కూడా మారారు. సినిమాల క్వాలిటీ కంటే క్వాంటిటీ మీద, అంటే ఒకదాని తర్వాత ఒకటి స్పీడ్ గా సినిమాలు తీయటం మీద ఫోకస్ పెట్టారు. 2007వ సంవత్సరం ఇండియన్ చలనచిత్ర చరిత్రలోనే ఒక బ్లాక్ ఇయర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బాలీవుడ్ క్లాసిక్ షోలే సినిమాను రామ్ గోపాల్ వర్మకి ఆగ్ పేరుతో రీమేక్ చేశారు వర్మ. అమితాబ్ బచ్చన్ ను గబ్బర్ సింగ్ పాత్రలో చూపిస్తూ ఆయన చేసిన ఈ ప్రయోగం బాక్సాఫీస్ దగ్గర ఒక మహా విపత్తుగా మారింది. థియేటర్స్ లో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు తలలు పట్టుకున్నారు. విమర్శకులు ఏకిపారేశారు. సినిమా హిస్టరీలోనే అతిపెద్ద డిజాస్టర్ గా ఈ చిత్రం మిగిలిపోయింది. ఈ ఒక్క సినిమా దెబ్బతో ముంబైలో వర్మ క్రెడిబిలిటీ ఒక్కసారిగా పడిపోయింది. పెద్ద స్టార్స్ ఆయనతో సినిమాలు చేయడానికి వెనకడుగు వేశారు. కానీ వర్మ అంటే వర్మే. ఓటమితో ఖాళీగా కూర్చునే రకం కాదు ఆయన. పెద్ద స్టూడియోలు, భారీ బడ్జెట్లు లేకపోతేనే నా దగ్గర ఐడియాస్ ఉన్నాయి అనుకున్నారు. సినిమా మేకింగ్ ఖర్చును తగ్గించడానికి సరికొత్త ప్రయోగాలు మొదలుపెట్టారు. కెనాన్ 5D కెమెరాలు, గోప్రోలు, ఆఖరికి ఐఫోన్లతో సినిమాలు తీయటం స్టార్ట్ చేశారు. కేవలం 7 రోజుల్లో దొంగల ముఠ అనే సినిమా తీసి షాక్ ఇచ్చారు. ఆ తర్వాత ఐస్ క్రీమ్ అనే సినిమా కోసం ఫ్లో క్యామ్ టెక్నాలజీని వాడారు. సినిమా ఎంత కలెక్ట్ చేసింది అనేది నాకు అనవసరం, నేను అనుకున్న టెక్నాలజీతో సినిమా తీశానా లేదా అన్నదే ముఖ్యం అంటూ తన ఫ్లాప్లను కూడా డిఫెండ్ చేసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో క్వాలిటీ పూర్తిగా లోపించి ఆయన సినిమాలు థియేటర్లో 1-2 రోజులు కూడా ఆడటం కష్టంగా మారింది. సినిమాలు కమర్షియల్ గా ఆడకపోవడంతో వర్మ రూట్ మార్చారు. సమాజంలో జరిగే సెన్సేషనల్ ఇష్యూస్, రియల్ లైఫ్ కాంట్రవర్సీలను తన సినిమాలకు పెట్టుబడిగా పెట్టుకున్నారు. కథల కోసం ఎక్కడికో వెళ్లకుండా న్యూస్ ఛానల్స్ లో నడిచే బ్రేకింగ్ న్యూస్లనే స్క్రిప్ట్లుగా మార్చేశారు. ఫ్యాక్షనిస్ట్ జీవితాల ఆధారంగా రక్త చరిత్ర తీసి 2 భాగాలుగా వదిలారు. చాలా మంది బాహుబలి తర్వాతే పార్ట్ 1, పార్ట్ 2 ట్రెండ్ మొదలైందని అనుకుంటారు. కానీ రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే రక్త చరిత్రను 2 భాగాలుగా ప్లాన్ చేసి విడుదల చేశారు. ఆ సినిమా మొత్తం నిడివి 5 గంటలకు పైగా ఉండటంతో కథకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో 2 భాగాలుగా తీశామని వర్మ అప్పుడే చెప్పారు. 2 భాగాలుగా సినిమా తీయాలనే ఆలోచనను ముందుగానే అమలు చేసిన ప్రముఖ దర్శకుల్లో రామ్ గోపాల్ వర్మ ఒకరు. కానీ ఆ ఫార్మాట్ ను భారీ స్థాయిలో ప్రజాదరణ పొందేలా చేసిన సినిమా బాహుబలి. వీరప్పను చంపిన ఆపరేషన్ బ్యాక్ డ్రాప్ లో కిల్లింగ్ వీరప్పన్ తీశారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను టార్గెట్ చేస్తూ ఎన్టీఆర్ జీవితంలోని చివరి ఘట్టాల ఆధారంగా లక్ష్మీస్ ఎన్టీఆర్, ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం, తదనంతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో వ్యూహం, శపథం వంటి ప్యూర్ పొలిటికల్ సినిమాలు తీశారు. ఈ సినిమాలు హిట్టా ఫ్లాపా అన్నది పక్కన పెడితే రిలీజ్ కు ముందు ప్రెస్ మీట్లు, ట్విట్టర్ వార్స్ తో వర్మ క్రియేట్ చేసే పబ్లిసిటీ హైప్ అంతా ఇంత కాదు. ఒకప్పుడు థియేటర్లో తన టేకింగ్ తో సంచలనం సృష్టించిన ఆర్జీవి ఈ కాలంలో సోషల్ మీడియా వేదికగా ముఖ్యంగా ఎక్స్ లో పెట్టే పోస్టులతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. పెద్ద హీరోల ఫ్యాన్స్ దండయాత్ర చేసిన, పొలిటికల్ లీడర్స్ కేసులు పెట్టిన దేనికి భయపడకుండా తనదైన శైలిలో కౌంటర్లు ఇస్తూ కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయారు వర్మ. సినిమా గ్రాఫ్ పడిపోయినా తన పర్సనల్ బ్రాండ్ ఇమేజ్ అంగుళం కూడా తగ్గకుండా చూసుకోవడంలో వర్మ ప్లానింగే వేరు. రామ్ గోపాల్ వర్మ సినిమాలను ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉంటారో ఆయన ఫిలాసఫీని, ఆయన ఆలోచన విధానాన్ని ఇష్టపడే వాళ్ళు, ఫాలో అయ్యేవాళ్ళు అంతకంటే ఎక్కువే ఉంటారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో చాలా మంది సమాజం ఏమనుకుంటుందో అని భయపడి బతుకుతుంటారు. కానీ వర్మ మాత్రం సమాజం నాకేం ఇవ్వలేదు, నేనెందుకు సమాజం కోసం బతకాలి అంటూ తన జీవితాన్ని తన రూల్స్ ప్రకారమే జీవిస్తున్నారు. ఆయన రాసిన నా ఇష్టం అనే పుస్తకం ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనం. ఒక మనిషి ఇంత ఓపెన్ గా, ఇంత స్వార్థంగా ఎలా మాట్లాడగలడు అని అందరూ ముక్కున వేలేసుకున్నారు. కానీ అదే ఆయన రియాలిటీ. వర్మ పక్కా నాస్తికుడు. దేవుడు, దెయ్యం, పాపం, పుణ్యం లాంటి వాటిని ఆయన అస్సలు నమ్మరు. అలాగే సమాజం సృష్టించిన పెళ్లి, కుటుంబం, బంధుత్వాలు లాంటి వ్యవస్థల మీద ఆయనకు ఎలాంటి గౌరవం లేదు. ఆయన నమ్మేదల్లా ఒకటే. అయాన్ రాండ్ రాసిన ది ఫౌంటైన్ హెడ్ నవలలోని 2+2 ఎప్పుడు 4 అవుతుంది, సమాజం కోసం దాన్ని 5 అని చెప్పలేం అనే సిద్ధాంతాన్ని, ఎవరిని మెప్పించడానికి, ఎవరి దగ్గర మంచి మార్కులు కొట్టేయడానికి ఆయన ఎప్పుడూ ట్రై చేయలేదు. తప్పు అని తెలిసినా తనకు నచ్చితే ఆ పని మొండిగా చేయడమే ఆర్జీవి స్టైల్. మరి ఇంతటి విలక్షణమైన వ్యక్తిత్వం ఉన్న ఆర్జీవి పర్సనల్ లైఫ్ ఎలా ఉంది? ఆయనకు అసలు ఫ్యామిలీ లైఫ్ ఉందా అంటే ఉంది. వర్మ రత్న అనే ఆమెను వివాహం చేసుకున్నారు. వీరికి రేవతి అనే ఒక కుమార్తె కూడా జన్మించింది. కానీ పెళ్లి అనే బంధంలో ఇమిడిపోయే క్యారెక్టర్ వర్మది కాదు. ఆయన ప్రపంచమంతా ఎప్పుడూ సినిమా, స్క్రిప్ట్లు, అండర్ వరల్డ్ ఆలోచనలతోనే నిండిపోయేది. రోజులో 24 గంటలు సినిమా గురించే ఆలోచించే ఒక వ్యక్తితో సంసారం చేయటం ఏ భార్యకైనా కష్టమే. కుటుంబానికి సమయం ఇవ్వలేకపోవటం, ఆయనకున్న అన్కన్వర్జేషనల్ ఆలోచనల వల్ల
రత్న గారితో మనస్పర్ధలు వచ్చి ఇద్దరు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. భార్యతో విడాకులు తీసుకున్నప్పటికీ తన కూతురు రేవతితో వర్మకు ఎప్పుడూ ఒక అద్భుతమైన బాండింగ్ ఉంది. రేవతి సినిమాలకు దూరంగా ఉంటూ మెడిసిన్ చదివి డాక్టర్ అయ్యారు. రేవతి పెళ్లి గ్రాండ్ గా జరిగిన వర్మ మాత్రం చాలా సింపుల్ గా తన కూతురి సంతోషం కోసం మాత్రమే ఆ వేడుకకు హాజరయ్యారు. ఇక రీసెంట్ గా రేవతికి పాప పుట్టడంతో ఆర్జీవి ఒక మనవరాలికి తాత కూడా అయ్యారు. జనరల్ గా తాతలు మనవరాలను ఎత్తుకుని మురిసిపోతుంటారు. కానీ వర్మ ఇక్కడ కూడా డిఫరెంట్ గా ఆలోచించారు. నేను సాంప్రదాయమైన తాతను కాను, ఆ పాపతో నాకు ఎమోషనల్ అటాచ్మెంట్ లేదు, కానీ నా కూతురు రేవతి సంతోషంగా ఉంది కాబట్టి నేను హ్యాపీ అంటూ తన స్టైల్లోనే కామెంట్ చేశారు. బంధాలు బాధ్యతల కంటే స్వేచ్ఛగా బతకడమే జీవిత పరమార్థం అని నమ్మే ఒక అరుదైన మనిషి రామ్ గోపాల్ వర్మ. రామ్ గోపాల్ వర్మ ఒక వ్యక్తి కాదు, ఇండియన్ సినిమాకి ఆయన ఒక ఎక్స్పీరియన్స్. ఆయన సినిమాలు హిట్టా ఫ్లాపా, ఆయన ట్వీట్లు కరెక్టా కాదా అనే చర్చలు ఎప్పుడూ నడుస్తూనే ఉంటాయి. అవును, ఇప్పుడు ఆయన సినిమాలు ఆశించిన రిజల్ట్స్ ఇవ్వకపోవచ్చు, నిత్యం ఆయన వివాదాల్లోనే చిక్కుకోవచ్చు. కానీ ఒకటి మాత్రం నిజం, ఇండియన్ సినిమా టెక్నాలజీని, టేకింగ్ ని 10 కాలాల ముందుకు పరిగెత్తించిన ఘనత వర్మదే. కెమెరాని ఎలా తిప్పాలో నేర్పింది ఆయనే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో థియేటర్స్ లో భయాన్ని, ఉత్కంఠను ఎలా పుట్టించాలో చూపించింది ఆయనే. అందరూ స్టార్ల చుట్టూ తిరుగుతుంటే బలమైన కథ ఉంటే చాలు, కొత్త వాళ్లతో కూడా ఇండస్ట్రీని షేక్ చేయొచ్చని నిరూపించిన ధైర్యం ఆయనది. సినిమా ఇండస్ట్రీలోకి రావాలంటే గాడ్ ఫాదర్స్ అక్కర్లేదు, కేవలం గట్స్, ఒక విజన్ ఉంటే చాలని ఎంతో మంది సామాన్య కుర్రాళ్లకు డైరెక్టర్లు అయ్యే కళని, నమ్మకాన్ని ఇచ్చింది ఆర్జీవి. ఆయన నేర్పించిన మేకింగ్ స్టైల్, పరిచయం చేసిన టెక్నాలజీ ఇండియన్ సినిమా హిస్టరీ ఉన్నంత కాలం చరిత్రలో అలానే ఉండిపోతాయి. ఆయన్ని మీరు ఇష్టపడొచ్చు లేదా అసహించుకోవచ్చు, కానీ ఖచ్చితంగా ఇగ్నోర్ మాత్రం చేయలేరు. అది ఆర్జీవి అంటే. మరి ట్రెండ్ సెటర్ రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమాల్లో శివ, క్షణక్షణం, సత్య, కంపెనీ, సర్కార్, ఇలా మీకు బాగా నచ్చిన సినిమా ఏంటో, ఏ సినిమా మిమ్మల్ని ఎక్కువగా ఆకట్టుకుందో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా మాతో షేర్ చేసుకోండి. ఆర్జీవి ఫిలాసఫీపై మీ అభిప్రాయాన్ని కూడా మాతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.